ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి 53 వచనాల వరకు ధ్యానించుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలుగచేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగచేయ వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరుద్ధముగా ముగ్గురును, ముగ్గురికి విరుద్ధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరుద్ధంగా ఉందురని చెప్పెను. ప్రియదేవుని యొక్క బిడలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాశములో యేసయ్య మాటను ఈ కార్యక్రమంలో ఒక జటిలమైన విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు చాలా రహస్యముతో కూడిన ఒక విషయాన్ని ఇక్కడ వ్యక్తపరిచి ఉన్నారు. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అన్నారు. సాధారణంగా ఈ పదం విన్నప్పుడు అనేక మంది యేసు ప్రభు అగ్ని వేయడానికి వచ్చారేమిటి అని అనేకమైనటువంటి విభిన్న భేదాభిప్రాయాలు నిశ్చయంగా తమ మనసులో కలిగి ఉంటారు. అయితే ఇక్కడ అగ్ని అనేటటువంటి మాట ఈ లోక సంబంధంగా దగ్ధము చేసేటటువంటి ఈ అగ్నికి కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో అగ్ని దైవ వాక్కునకు సంబంధించిన ఒక అమూల్యమైన పదము, పరిశుద్ధాత్మకు సూచించే పదము. యోహాను, బాప్తిస్మమిచ్చే యోహాను తన సందేశములో, నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనకకు వచ్చువాడు మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును అని చెప్పారు. ఇక్కడ యేసు ప్రభువారు నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండుచున్నది, అది మండవలని ఎంతో కోరుచున్నాను అంటున్నాడు. అని ఏమిటి? ఈ అగ్ని అనేటటువంటి మాట దైవ వాక్యము, అది పరిశుద్ధాత్మిక ప్రభావానికి సూచన. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా పెంతెకోస్తు దినమనబడిన పండగ దినాన పరిశుద్ధాత్మ బలంగా గాలి వీచినట్లు వారు కూడి ఉన్న గది అంతా నిండినప్పుడు అగ్ని జ్వాలల్లాంటి అగ్ని నాలుకలు విభజించబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అపోస్తులు చూశారు. ప్రతి ఒక్కరి మీద రాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు, అనగా ఆత్మతో నింపబడ్డారు. ఇక్కడ యేసు ప్రభువారు భూమి మీద తన పరిశుద్ధ అగ్నితో నింపడానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ అగ్ని ఇదివరకే మండుతుంది, అది ఉంది, ఆ వాక్య శక్తి ఉంది. ఎందుకంటే దేవుడు ఈ సృష్టి క్రమమంతా కూడా తన నోటి వాక్కు చేతని కలుగచేశాడు. కనుక దైవ వాక్కు ఎక్కడుంటే అక్కడ దైవాగ్ని అక్కడ ఉంటుంది. ఆ అగ్ని ప్రభావము చాలా శక్తివంతమైనది. అది ఇదివరకే మండుతుంది, అది ఇంకా మండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే దైవ వాక్కు అగ్ని జ్వాలల విభజించబడి ప్రతి వ్యక్తిని తాకి ప్రతి వ్యక్తిలో ఉన్న అపవిత్రత కాల్చాలి. అది దేవునికి ఉన్నటువంటి ఆలోచన. భూమి మీద అగ్ని వేయ వచ్చాను అంటే యేసు ప్రభువారు ఈ లోక సంబంధమైన అగ్ని పట్టుకొని రాలా. దైవాగ్ని అనేటటువంటిది అది అపవిత్రులకు పవిత్రులకు మధ్య ఖచ్చితంగా అది వేరు చేయగలిగే సామర్థ్యత అగ్నికి ఉంటుంది. అపవిత్రులు దైవ సన్నిధిలో ఉండలేరు. పరిశుద్ధంగా జీవించినప్పుడే వారు ఉండగలరు.
అన్యాగ్ని అర్పించి భక్తుడైనటువంటి లేక యాజకుడైనటువంటి ఆహారును కుమారులు ఇద్దరు కాలిపోయారు. అన్యాగ్ని అని పదం ఉంది అందులో. ఇక మనం చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు స్వయంగా తనే అగ్ని కురిపించడానికి వచ్చాను అంటున్నాడు. ఈ అగ్ని మనుషుల జీవితాలకు పవిత్రపరిచేటటువంటి అగ్ని, అపవిత్రత వారి బ్రతుకులో ఉండకుండా చేయగలిగేటటువంటి అగ్ని ఈ అగ్ని. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. దాని అర్థం ఏమిటంటే ఆయన కలువరి శిలువలో చనిపోయేటటువంటి ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉంది కనుక అది ఒక బాప్తిస్మము. ఆయన 3 రోజులు సమాధిలో ఉండి లేవబోతున్నాడు. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీటి లోపల మునిగి మనం లేస్తున్నాం. ఒక నిమిషము సమాధిలాగా మన నీటి లోపల మునిగి మరలా లేస్తున్నాము, క్రీస్తుతో లేస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నేను పొందాల్సిన బాప్తిస్మం ఒకటి ఉంది. ఆయన యోహాను చేత బాప్తిస్మం పొందింది నీటిలో, కానీ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టబడి తిరిగి లేవడం అనేది అది నిజమైనటువంటి ఒక అద్భుతమైన బాప్తిస్మము, పునర్జన్మ సంబంధమైనది. అది ఈరోజు యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం పొందుతున్న వారికి అది పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మముగాను, వారు చనిపోయి ప్రభుతో లేచిన ఒక గొప్ప అనుభవం పొందిన వారుగాను ఉంటున్నారు. కనుక ప్రభు అంటున్నాడు, నేను చనిపోయి తిరిగి పునరుత్థానుడై లేచే వరకు, ఆ కార్యము జరిగే వరకు నేను ఇబ్బంది పడుతున్నాను. అది జరగాలి, అది మస్ట్ అండ్ షుడ్. నేను కలువరి శిలువలో మరణించాలి. నెక్స్ట్ నేను చనిపోయి 3వ రోజున తిరిగి లేచే వరకు నేను ఆ జరగాల్సిన సంఘటన గురించి ఎదురు చూస్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను. అది జరగాలి, నా జీవితంలో నెరవేరాలి అని. సో దేవుని యొక్క వాక్యంలో ఆయన అద్భుతమైన మాట రాస్తున్నాడు. ఏంటంటే నేటి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి అది. నేను భూమి మీద సమాధానము కలుగ చేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదములే కలుగ చేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఈ మాట చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. యేసు ప్రభు సమాధాన అధిపతి కదా, ఆయన భేదాలు కలుగ చేయడానికి వచ్చానంటున్నారు ఏమిటి అని చెప్పి అపార్థం చేసుకొని యేసు ప్రభు ఏ సమాధానం ఇవ్వకపోతే మనకెక్కడ దొరుకుతుంది అని. కానీ యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటారు, నేనిచ్చే భూమి అంటే నేనిచ్చే సమాధానము లోకం ఇచ్చినటువంటిది కాదు సుమా, నేనిచ్చే సమాధానము మీ జీవితానికి ఎప్పటికీ అది ఉంటుంది, అది నా సమాధానమే నేను మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఈ పదానికి అక్కడ ఆ పదానికి మనం జోడించి చూస్తే అక్కడ శాశ్వతంగా ఉండే సమాధానం ప్రభులో నుండి వస్తుంది. మరి ఇక్కడ నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు అని చెప్తా ఉన్నాడు కదా, ఇది ఏంటి, భేదాలు కలుగొచ్చడానికి వచ్చానంటున్నాడు ఏమిటి అని అనుకుంటున్నామా? ఆ కింద వచనాలలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, ఏ రోజైతే ఒక వ్యక్తి లోక సంబంధమైనటువంటి పరిస్థితిని విడిచిపెట్టి యేసు ప్రభును నమ్ముతున్నారో, యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, యేసు ప్రభులో బాప్తిస్మము తీసుకుంటున్నారో, అప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి 2 విరుద్ధంగా ముగ్గురు విరుద్ధంగా 2 సపరేట్ అయిపోతున్నారు, భేదాల్లోనికి వెళ్ళిపోతున్నారు, విభేదాల మధ్య బ్రతుకుతున్నారు. కారణం ఏమిటి అంటే, అప్పటి వరకు అపవాది ఆ ఇంటికి ఏలుబడి చేయువాడు. వారి మధ్య అపవాది సాతానుడు ప్రతి తప్పులు చేసినా సరే కప్పిపుచ్చుకొని వెళ్ళే జీవితాలు ఉండేవి. కానీ ఏ రోజు యేసు ప్రభును నమ్ముకున్నారో తప్పు చేయకూడదు, అన్యాయము చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటి బ్రతకకూడదు, త్రాగకూడదు, జూదమాడకూడదు, ఇలాంటి తప్పుడు మాట్లాడకూడదు అని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, బాప్తిస్మము తీసుకున్న వ్యక్తి అన్నిటికీ ఖండిస్తారు. విగ్రహారాధన చేయకూడదు, విగ్రహార్పితమైన తినకూడదు, ఇలాంటి విషయాలు మనం చేయకూడదు. ఆచారబద్ధమైన వ్యక్తులుగా కాక ఆత్మీయులుగా ఉండాలి అని చెప్పి ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటున్నారో, నూతనమైన జన్మమెత్తినటువంటి స్వభావము, నూతన స్వభావము, పరిశుద్ధాత్మ ద్వారా నూతన అనుభవము కలిగి వారు ఆ గృహాల్లో పలికేసరికి
ఆ ఇంట్లో తప్పు చేస్తున్న వారు ఏం చేస్తారంటే వారికి విరుద్ధంగా నిలబడతారు. ఓ గొప్ప, నువ్వు చెప్పావు, ఇలా మాట్లాడుతున్నావు, అలా అయితే నీకు ఇంట్లో ఉండడానికి చోటు లేదు, మేమేం చేస్తే నీకెందుకు అని చెప్పి ఒక ఇంటిలోనే గొడవలు స్టార్ట్ అవుతుంది. ఈరోజు చాలా కుటుంబాలలో ఇదే సమస్యలు, ఇదే పరిస్థితులు. ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడిన వ్యక్తి భాషలో మాట్లాడి, పరిశుద్ధాత్మతో మాట్లాడి ఆత్మీయ జీవితాలు గడుపుతున్నప్పుడు ఆత్మీయ స్థితిగతి లేని వ్యక్తులు వారితో వివాదాలకు దిగుతున్నారు, వారితో గొడవ పడుతున్నారు. దాన్ని బట్టి ఆ ఇంట్లో ఆత్మీయంగా ఉన్న వారికి చోటు ఉండకపోతున్నట్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో భేదాలు పుడుతుంది, కనిపిస్తుంది. అప్పుడు జనాలు ఏమంటారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వీళ్ళ ఇంట్లో సమాధానము లేదు, వీళ్ళ ఇంట్లో శాంతి లేదు. గమనించండి, ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద సమాధానము మరి కలుగ చేయనని మీరు ఎరిగి ఉన్నారు అంటున్నారు. 51వ వచనంలో ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నేను భూమి మీద సమాధానము కలుగ చేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా. మాట ఏంటంటే, భూమి మీద, ఈ భూమి అపవాది సాతానుడు కైవశం చేసుకున్నాడు. అపవిత్రతతో భూమి నింపేశాడు. భూమి మీద ఆకాశ మండలములో నుండి సాతానుడు ఏలుబడి చేసి రకరకాల విగ్రహాలు, రకరకాల మందిరాలు కట్టించి ఈ భూమి అంతా నాది అన్నాడు యేసు ప్రభుకు. లూకాసు వార్తలోనే మనము గత దినాల్లో 4వ అధ్యాయంలో ధ్యానించాం. మరి ఆయన ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభువును తీసుకెళ్ళి ఏమంటాడంటే, ఈ భూమియు ఈ సమస్తము నావి అన్నాడు. కనుక యేసయ్య తన సమాధానం భూమి మీద వేయడానికి రాలేదు సుమా, తన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తన సమాధానం వచ్చి ఉన్నాడు. కనుక ఒక ఇంట్లో రక్షించబడిన వ్యక్తి ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటే, ఒకళ్ళ తండ్రి కనుక రక్షించబడితే కుమారునికి తండ్రికి పడదు, తల్లి కనుక రక్షించబడితే కుమార్తెకు తల్లికి, అలాగే అత్త కోడలికి మరి విరుద్ధమైన అనుభూతులు అక్కడ మొదలవుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించి ఆత్మీయంగా ఉన్న ప్రతి వ్యక్తికి లోకములో లోకస్తులు శత్రులైపోతున్నారు, విరోధులుగా మారిపోతున్నారు, సమాధాన స్థితి ఆ ఇంట్లో కోల్పోతున్నారు. అయితే ఈరోజు యేసు ప్రభు వాస్తవానికి సమాధాన అధిపతి. ఒక వ్యక్తి నమ్మితే కాదు, ఒక వ్యక్తి నమ్మి తన ఇంటి వారందరూ కూడా నమ్ముకుంటే ఆ ఇల్లు రక్షించబడుతుంది, ఆ ఇంట్లో సమాధానము ఏలుబడి చేస్తుంది, గొప్ప ఆశీర్వాదంతో ఆ ఇల్లు నింపబడుతుంది. కనుక అగ్ని అనగా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము, అలాగే ఈ యొక్క భూమి మీద సమాధానము ఏసే ఇస్తానంటే, భూమి మీద అంటే విశ్వసించిన వారి జీవితాల్లోనే సమాధానము తప్ప నువ్వు దేవునికి నమ్మకుండా అవిశ్వాసముగా ఉంటే నీ ఇంట్లో, నీ బతుకుల్లో సమాధానం ఉండదు. అసమాధానముతోనే నువ్వు గడుపుతావు. కనుక నా ప్రియ సోదరి, నా సహోదరుడా, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మన బ్రతుకుల్లో మండాలని, ఆత్మీయ జీవితాల్లో మనం ఉండాలని రండి కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకే స్తోత్రాలు. మీరిచ్చిన అమూల్యమైన వాక్యం కొరకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ అగ్నితో మేము మండుతూ, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ, నేను మీ మహిమ కొరకు ప్రతి ఒక్కరితో సమాధాన స్థితి కలిగి ఉండే కృపనివ్వండి. ఆత్మ లేనివారు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవారు వివాదాస్పదంగా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ప్రభు వివాద స్థితిమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొని మీ మహిమ కొరకు జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మా పైన ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మా జీవితాలకు దీవించి గొప్ప అనుభూతితో నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించునుగాక.